మా తీసిన దుర్గారావు గారికి, భాను గారు ఎప్పటి నుంచో తెలుసు నాకు డైరెక్టర్ గారు. ఈ సినిమా విజయవంతం కావాలని, దానికి మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పాట సుద్దాల అశోక్ తేజ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారు. ఆయన పాట గురించి ఆయన మాట్లాడితే ఏం బాగుంటుంది. ఇప్పుడు కోర్టు సినిమాతో మంచి అద్భుతమైన పాట అందించిన పూర్ణాచారి గారిని అశోక్ తేజ గారి పాట గురించి మాట్లాడమంటున్నాను నేను. ప్లీజ్, లిరిక్ విన్నారు కదా, ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. పూర్ణాచారి గారు రండి, ప్లీజ్ రండి. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అతిథులందరికీ, భీమ్స్ గారికి, భాను గారికి, కాసల శ్యామ్ గారికి, అనుదీప్ గారికి, సుద్దాల అశోక్ సార్కి, వివేక్ సార్కి, అలాగే సిద్ధు మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారికి, కృష్ణ గారికి. సార్, అంటే నేను గురుగారి పాట నేను ఏం చెప్పాలి సార్, నేను ఎంచేంత మీ అనుభవం అంత లేదు నాకు. వయసు ఏదో ఇది పెద్ద బాధ్యత చెప్పారు. అఫ్కోర్స్ ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పాట, ప్రతి అక్షరం నాలాంటి వాళ్ళని ఎందరో ఇన్స్పైర్ చేస్తే నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ ఆయన ఎప్పుడు రాసే శైలికి విభిన్నంగా ఏదో కొంచెం ఆంగ్లం అంత ఇంగ్లీష్ కలిపి రాశారు చూసారా, అద్భుతంగా ఉంది గురుగారు. నేను ఎంచట్లేదు పాటని, అంత శక్తి అంత అనుభవం నాకు లేదు. ఎప్పుడు మీరు రాసే అన్ని పాటలాగే ఈ పాట అయితే, ఈ సినిమాకి మీరు పాట రాయడం అనేది ఒక మకుటంగానే భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాట ఎలా ఉందో చెప్పండి. పాట అద్భుతంగా ఉంది. నేను అంటే పాట అంటే ఆయనే అద్భుతం. ఇంకా పాట ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. నాకు అది చాలా నచ్చింది గురుగారు. మ్యూజిక్ చేసిన సిద్ధార్థ్ సాలూర్ గారికి, అలాగే పాడిన అనురాగ్ గారికి కూడా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన భానుశంకర్ సార్కి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. అందరికీ పాటలు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరే 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 రే అరే అరే రే అరే 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 అరే. సుద్దాల అశోక్ తేజ గారి కలం వయసు ఆల్రెడీ 50 ఏళ్ళు తగ్గినట్టు అయిపోయింది ఈ పాట ద్వారా. సార్ ఎంత బాగా రాశారు. అలాగే సాలూరు హనుమంతరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంత గొప్ప ఫ్యామిలీ, ఎంత గొప్ప సంగీత దర్శకుల ఫ్యామిలీ. ఆ తరం నుంచి వస్తున్న మా సిద్ధార్థ్ సాలూర్ ఇప్పుడే రాలేదు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి చాలా చాలా కష్టపడి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు. సో సిద్ధార్థ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా మంచి సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. సాత్విక్ని, బాహుబలి, నా పేరు సూర్యల, బెస్ట్ విషెస్. అలాగే మీకు కూడా బెస్ట్ విషెస్. ప్రొడక్షన్ మా IBM కనకదుర్గారావు గారికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. డైరెక్టర్ భాను గారికి, టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్రేమిస్తున్న నిర్మాత, అలాగే సార్ వాళ్ళు నన్ను వెనక్కి దోసేస్తున్నారు సార్. డైరెక్టర్ గారు మీరు మంచివాళ్ళు కాబట్టి ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత, దర్శకులు, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముందుగా నేను సంతోషపడేది ఈ సినిమాకి, ఈ తెలుగు సినిమాకి తెలుగు అమ్మాయిని తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయిలు చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు హృదయాలను ఆకట్టుకునే ఒక తెలుగు అమ్మాయి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకండి. నేహ కదా, నేహ, ప్రీతి నేహ, తెలుగు ప్రీతి నేహ రావడం ముఖ్యంగా ఆనందంగా ఉంది. భాను, ఎదురుగా ఉన్న తమ్ముడు శ్యామ్, మా రైటర్లు పూర్ణాచారి. చాలా కాలంగా నేను ఒక కళ కనేవాడిని. ఆ కళ ఇవాళ నేను నిజంగా చూశాను. ఏంటంటే 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్న నేను, దాదాపు 25 ఏళ్ల క్రితమే పరిచయమైన అతను ఎప్పుడూ ఒక బ్యాంగ్ లాగా
ఒక వేదిక పైన, ఒక తెర పైన, ఒక శిఖరం పైన కనిపిస్తాడు అని ఎదురు చూసినటువంటి బీమ్స్ని, అది నిజం చేసుకున్న బీమ్స్ని వాళ్ళ మీరు ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ అంతేనా దాన్ని ప్రారంభింపజేసినారు, అంతేనా? కరెక్టే కదా? నాకు చాలా ఆనందంగా ఉంది బీమ్స్. ఆయుధంలో నువ్వు పాటలు రాయడానికి వచ్చిన కుర్రాడిగా చూశాను. ఆయుధంలో ఏ రాజా అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను, ఏ గోడా బోత్ ఆగే నికల్ జాయేగా, ఈ గుర్రం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుందని అనుకున్నాము. చాలా కన్నుల పండుగగా ఉంది బీమ్స్. తన్ని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం చాలా చాలా కష్టపడి చాలా నష్టపడి కుటుంబాన్ని, పుట్టిన ఊరిని, అంటే దాదాపు మన సినిమాలో వచ్చిన వాళ్ళందరం అంతే, అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాం. ఇవాళ బీమ్స్ అంటే ఒక నూతన శకాన్ని ప్రారంభించేస్తున్నటువంటి సంగీత దర్శకుడిగా నేను భావిస్తున్నాను. ఈజ్ మై లైక్ ఎ బ్రదర్. నేను అదే అడుగుతున్నాను, సంగీత దర్శకుడిని ఎందుకు పిలవట్లేదు అని. రాబోయే కాలానికి కాబోయే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, సిద్ధాంత్కి మొహమాటం ఉందని నేనేం భావించట్లేదే. ఇట్రా సిద్ధాంత్, సాలూరు అంటున్నారు, కాదు రసాలూరు రాజేశ్వరరావు గారి మనవడు. సాలూరు అనేది ఇంటి పేరు, కానీ ఏనాడో అంటే మేము పుట్టక ముందుకే మల్లీశ్వరి కాలంలోనే రసాలూరు రాజేశ్వరరావు అన్న పేరుగన్నటువంటి ఒక అద్భుతమైన ఒక సంగీత కుటుంబం, అది ఒక సంగీత స్వర సామ్రాజ్యం ప్రారంభించినటువంటి మహానుభావులు వాళ్ళు. ఎక్కడి మల్లీశ్వరి, ఆ ధార, ఆ వంశధార, ఆ అంశధార అలా వస్తూ సిద్ధాంతంలాగా వచ్చేసింది, సిద్ధాంతగా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది నాయన. మీరు ఈ సినిమాకి మొదటి సినిమాకి నేను మొదటి పాట రాసినందుకు ఇందులో 2 రాసినట్టుగా గుర్తుంది, అంతే కదా బాను? ఇంకో పాట కూడా నేను రాసినట్టుంది. మా ప్రభు అన్నాడు, ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు ఉన్నాడా వెళ్ళిపోయాడు? ప్రభు అన్నాడు, ఏంటి నువ్వు ఈ పాటలు రాస్తున్నావు, ఇది శ్యామ్ కదా రాయాల్సింది ఇట్లా అని. సినీ రైటర్ కెన్ రైట్ ఎనీ సాంగ్. ఏజ్ క్రైటీరియా లేదు. రాయించుకునేటువంటి దర్శకుని యొక్క నేరేషన్లోంచి పుట్టుకొస్తుంది పాట. మా అంతలా మాకే పుట్టుక రాదు. ముందు మమ్మల్ని హిప్నటైజ్ చేసి ఆ సన్నివేశంలోకి, ఆ సందర్భంలోకి, ఆ హృదయాల్లోకి, ఆ యువ హృదయం యొక్క ఎక్స్ప్రెషన్లోకి మమ్మల్ని పూల పల్లకీలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి అక్కడ వదిలేసేటువంటి మాంత్రికుడు దర్శకుడు బాను. ఏ దర్శకుడై ఇప్పుడు బీమ్స్ కాడి నుంచి అంతే. నేను అనగానే ఒక అద్భుతమైన ఆవేశమైన పాట అయితే అశోక్ తేజ్ బాగా రాస్తాడని అనుకునేటువంటి రోజులు నా జీవితంలో. అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్లలో కూడా అట్లాంటి పాటలతోనే ఎక్కువగా నేను ప్రయాణిస్తూ వచ్చాను. మా కృష్ణ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక 7 పాటలు రాయడము, ఇది ఒక దేవుడి పాటలు అట్లా. కాబట్టి నేనేమంటాను, ఏ సినిమా రైటర్ అయినా, అది పూర్ణాచారి కావచ్చు, రేపు రాబోతున్నటువంటి ఇంకొక గీతాచార్యుడు కావచ్చు, సినిమా రంగంలో నిలబడి 5 సినిమాలకు పాటలు రాసినాడంటే అతన్ని గనక మనం కరెక్ట్గా అతనికి కనెక్ట్ అయితే ఏ పాట అయినా రాయగలడు అనేదే సినిమా కవుల యొక్క చరిత్ర. ఇది రాయగలడు, అది రాయలేడు అనేటువంటిది ఉండదు. కాకపోతే కొన్ని ముద్రలు పడతాయి. గుమ్మడి గుండె నొప్పులకు గుమ్మడిని వాడుడు. ఒక్క గుండె నొప్పి యాక్టింగ్ చేసిన పాపానికి గుమ్మడి జీవితం అంతా గుండె నొప్పుల పాత్రలే ఇచ్చినారు. ఇది మన సినిమా రంగంలో ఉన్నటువంటి అలవాటు. అయితే
కనుక ఆయన విలన్గా కూడా చేసినాడు గుమ్మడి గారు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులే సినిమా రంగంలోకి, కళారంగంలోకి వస్తారు. ఇవాళ మన సినిమాలో పూర్ణాచారి రాశాడు, అతని పాటను వినడానికి నేను ఎదురు చూస్తాను. అట్లాగే వెనిగళ రాంబాబు గారు కూడా రాశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా మాతోని పాటలు రాయించుకున్న దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు తాను అనుకున్న విషయాల్ని కరెక్ట్గా చెప్పి మాతోని ఫోన్లో మాట్లాడి, కానీ ఒక కర్మ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడుకొని పాటలు రాసే రోజులు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత అందరం కూర్చొని ఒక భువన విజయంలాగా రాసుకుని, ఒక కవన విజయం రాసుకునే రోజులు కావివి. సిద్ధాంత మద్రాసులో ఉంటాడు, అశోక్ తేజ హైదరాబాద్లో ఉంటాడు, భాను ఏమో షూటింగ్ స్పాట్లో ఉంటాడు. ఇట్లాంటి కలయికలోంచి పుట్టుకొస్తున్నటువంటి పాటలు ఇవి. ఇది అంత ఆరోగ్యకరంగా మాకు అనిపించకపోయినా అయినా సినిమా రంగం ముందుకు వెళుతూనే ఉన్నాయి, పాటలు బాగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట మీ అందరికి నచ్చిందంటే మేము ఒకే దగ్గర కూర్చొని చేయకున్నా కూడా మీకు నచ్చినట్టే కదా. ఇది మారుతున్నటువంటి ప్రవాహ యుగంలో మనం ఉన్నాం కాబట్టి దానికే మనం అంకితం అయిపోయి దాన్నే మనం అడ్జస్ట్ చేసుకొని రాస్తున్నాము. ఈ సినిమాలో నేను దాదాపు తన పేరు ఉండే సాత్విక్ గుండెలోకి వెళ్ళి, సాత్విక్ గుండెలోకి నన్ను పంపించి, ఆయన హృదయ కవాటాలు ఈయన తెరిచి నన్ను అక్కడికి పంపించి నువ్వు రాసినట్టుగా నువ్వు పాడినట్టుగా రాసినాడయ్యా. సో చాలా హ్యాపీ బాను, మంచి పాటలు రాశాము. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా ఫస్ట్ వస్తున్నాడు బాబు. గొప్పగా వాళ్ళ వంశ పూర్వీకుల యొక్క దివ్య ఆశీస్సులతో గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగాలని, అట్లాగే ఇదివరకు భాను సినిమాకు మేము రాసాము రాజధాని ఫైల్స్కి. ఈ సినిమా కూడా ఆయనకి సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు చేకూర్చాలి. ఇంతమంది వచ్చినారు ఈ సినిమాకు అంటే ఈ నిర్మాత గారి పైన, ఈ దర్శకుని పైన, ఈ బ్యానర్ పైన ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం నాకు అర్థమవుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా గొప్పగా సక్సెస్ కావాలి. అమ్మాయి తెలుగు తెర మీద ఒక సౌందర్యలాగా, ఒక తెలుగు అమ్మాయిలాగా, సౌందర్యలాగా గొప్పగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సాత్విక్ని కూడా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే మగ నెమలి లాగా అసలు ఆ లైన్ వావ్ అనిపించింది నాకు. అంటే నెమలి ఆడవే మయూరి అంటాం కానీ ఆడనెమలి ఆడదు. అసలు పురివిప్పేది మగనెమలి. అది కవి సంస్కారం, అలా మయూరి అంటున్నాం తప్ప పురివిప్పి ఆడేది ఆడనెమలి కాదు. మగనెమలే విప్పుతుంది. మగనెమలికే ఆ యొక్క లక్షణం ఉంది. ఆడనెమలి విప్పదు. చాలా వైరుధ్యంగా ఉంటుంది మగనెప్పలి. కాబట్టి కావాలనే మగనెమలి పింఛంలా అని ఒత్తి పలికినాను. ఎవరైనా మగనెమలి ఎందుకు సార్ విప్పుతుంది అంటే ఇవన్నీ చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పించే అవకాశం. మీరు చూసిన విజువల్స్ అద్భుతంగా తీసిన మా కెమెరామెన్ భాస్కర్ గారు రావాలి. భాస్కర్ శ్యామల్ గారు ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రాడినరీ ఆయన చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. అలాగే ఈ సినిమా డైలాగ్స్, ఒక టీచర్, ఆయన మహబూబ్ నగర్లో ఒక టీచర్గా వర్క్ చేస్తారు. బ్యూటిఫుల్గా రాశారు. ఒక తెలంగాణ నుంచి వస్తున్న ఒక గొప్ప రచయిత, ఒక త్రివిక్రమ గారు లాంటి గొప్ప రచయిత అవుతారనేది నా నమ్మకం. అనిల్ గారిని రమ్మంటున్నాను. అలాగే ఈ సినిమాకి మంచి యూత్ ఎడిటర్ అండి శిరీష్ ప్రసాద్ గారు. ఆయన బ్యూటిఫుల్గా ఎడిట్ చేస్తున్నారు. అతనికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. శిరీష్ ప్రసాద్ గారు రావాలి పైకి. ఒకసారి రావాలండి శిరీష్ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ఐబిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన భాను గారు మాకు చాలా పరిచయం, అంటే చాలా రోజులుగా మేము ఫ్రెండ్స్. ఆయన వర్క్లో అర్ధనారి అని ఒక సినిమా ఉంటుంది, అత్యద్భుతమైన సినిమా. అది వీలైతే దాన్ని తెలుగులో మళ్ళీ రీమేక్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఆ సినిమా. సో అలాగే ఈ సినిమా కూడా చిన్నవాళ్ళతో చేస్తున్నది, ఇది కూడా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ గారి గురించి ఇందాకనే చెప్పారు. ఈ ఐబిఎం మ్యూజిక్ అని స్టార్ట్ చేసి కాపీరైట్ లేకుండా అందరూ యూజ్ చేసుకునేటట్టుగా కొన్నాళ్ళు
పాటు అది అందరికీ ఇస్తారు అని చెప్పారు. చాలా మంచి ఐడియా. ఎందుకంటే ఒక సినిమాకి ఓపెనింగ్ తెచ్చుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఎంత మంచి సినిమా తీసినా కూడా దానికి ఓపెనింగ్ రావాలి. ఆ ధైర్యం ఆ ప్రొడ్యూసర్ గారు చేస్తున్నందుకు ఆయన నిజమైన హీరో ఈ సినిమాకి. సో మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫిల్మ్ మన కృష్ణానగర్లో చిన్న వ్యాపారం చేస్తూ, హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఫిల్మ్ నగర్ వరకు వచ్చి సినిమా తీస్తున్నారంటే ఆయన్ని బాగా మెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా ఈజ్ తోటి చేశారు. వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భాను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా ఈ ఒక సినిమా మన ఫంక్షన్ అంటే మీకు తెలుసు, ఒకళ్ళో ఇద్దరు వస్తారు గెస్ట్లు. భీమ్స్ గారు మొత్తం అందరూ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇంతమంది వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం చేస్తామో మనకే తెలియని పరిస్థితి. సో ఏదైనా చిన్న గౌరవించడంలో ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా క్షమించాలి అందరూ దయచేసి. నేను ఈ సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమిస్తున్న సినిమా పేరు. నేను ఇదివరకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసినప్పుడు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తీసానని నేను ఫీల్ అవ్వడం కానీ ఎవరు ఇంత గొప్ప సినిమా తీసామని అప్రిషియేట్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఒక అద్భుతమైన గొప్ప కథలతో సినిమాలు తీసిన. సో నాకు అనిపించింది నేను రాంగ్ చేస్తున్నానేమోనని. ప్రీవియస్గా నా ఫిల్మ్ తెలుసు మీకు ఎంత వైరల్ అయిందో. ఆ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, నా అసిస్టెంట్తో. మనం ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తామని అడిగాను. సార్ కరెంట్ టాపిక్ లవ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంతేకాదు మీరు ఎన్ని మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఎందుకు సార్ సినిమాలు తీస్తారు, ఒక్కసారి మీరు లవ్ స్టోరీ తీస్తే చూడాలని ఉంది అన్నాడు అబ్బాయి. అప్పుడు కూర్చొని రాశాను నేను కదా. చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ ఇది. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది చెప్పలేనంత ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ సినిమా. కనకదుర్గారావు గారికి స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే ఆయన కథ విన్నారు. కథ విని నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను చాలా. మళ్ళీ ఇదే ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలంటే కొత్త అమ్మాయి కొత్త అబ్బాయితోనే సినిమా చేయాలి అన్నారు. సో నేను కొత్త అబ్బాయిని అబ్బాయిని వెతికే ప్రయత్నంలో మా అసిస్టెంట్ ప్రదీప్ సాత్విక్ గురించి చెప్పాడు, ఈ కథకి అబ్బాయి చాలా బాగుంటాడని. అప్పుడు సాత్విక్ని పిలవడం, ఆ అబ్బాయిని చేయడం జరిగింది. ఇక హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ట్రై చేస్తే వాళ్ళు అడిగే రెమ్యునరేషన్కి కళ్ళు బయర్లు గమ్మని. అయ్యో బాబోయ్ మనం ఎలా తీయాలి ఆ సినిమా, మన ప్రొడ్యూసర్ గారికి ఒక బడ్జెట్ చెప్పాం, ఎలా తీయాలి ఈ సినిమా అని ఆలోచించి మన చలపతి మేనేజర్ గారి ద్వారా ఈ అమ్మాయి తిరుపతిలో బెంగళూరులో చదువుకుంటుంది. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి అమ్మాయిని పిలిపించాను. వాళ్ళ అమ్మగారి కథ విని పారిపోయి ఫోన్ ఎత్తడం మానేసింది. ఎందుకు అంటే అమ్మో మా అమ్మాయి అంత పెద్ద క్యారెక్టర్ చేయగలదండి, ఒక పెద్ద హీరోయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి చేయాలి, ఈ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకోవడానికి ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. మళ్ళీ కన్విన్స్ చేసి ఒప్పించి ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయినితో ఈ సినిమా తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అందరూ అప్రిషియేట్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తారని, అలా చెయ్యాలనే దృక్పథంతో అందరి మన్ననలు పొందాలి, ప్రతి ప్రేక్షకుడు సంతోషంగా ఫీల్ అవ్వాలని తీసిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సూపర్. సాత్విక్ ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరుకుతున్న ఒక గొప్ప హీరో. నేను కన్ఫర్మ్గా చెప్తాను. మనకి హీరోల షార్టేజ్ ఉంది. ఏ హీరో దగ్గరికి వెళ్ళినా సరే మేనేజర్లకు కథ చెప్పమంటున్నారు. ఆ మేనేజర్కి కథ ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఆ మేనేజర్కి అంత అవగాహన సినిమా మీద ఉండదు. నాకు 20 years ఎక్స్పీరియన్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఎన్నో సినిమాలు చేశాక నేను డైరెక్టర్ని అయ్యాను. అయితే ఆ మేనేజర్ కథ తెలియదు, కథ మీద ఏ విధమైన అవగాహన ఉండదు. వాడు మెయిల్ పెట్టమంటాడు కథని, మనం మెయిల్ పెడతాం కథ. ఆ మెయిల్లో కథ వాళ్ళకి ఏమర్థం అవుతుందో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. కథ అనేది ఒక దర్శకుడి మనసు యొక్క ఆవిష్కరణ. ఇందాక అశోక్ తేజ గారు చెప్పారు, కథ అనేది ఒక అద్భుతంగా చెప్పి మనల్ని కన్విన్స్ చేసి మన హృదయాల్లోంచి ఒక అమృత ధారలు రావాలని చెప్పారు ఆయన. అంటే ఒక దర్శకుడు అంత ఇన్స్పైర్ చేస్తాడు. నేనని కాదు, ఎనీ డైరెక్టర్ చేయాలనుకునే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ. ఈ మేనేజర్స్ అంతా కథని స్క్రిప్ట్ని పంపండి. స్క్రిప్ట్ ఎలా పంపాలో తెలియట్లేదు. అసలు కథే చెప్పడం వేస్ట్ వీళ్ళకి. ఈ సినిమా కొత్త హీరోయిన్లే తీయండి. దుర్గారావు గారు నాకు ఒకటే చెప్పారు, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఫ్రెష్ హీరోయిన్ కావాలని చెప్పి తీశారు. సాత్విక్ అలా ఎదిగి మేనేజర్లతోనే కథలు వినే పరిస్థితికి రాకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఎదిగి టెక్నీషియన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉండి, నిర్మాతలందరికీ అందుబాటులో ఉండి అద్భుతమైన సినిమాలు చేయాలి. ఆ అబ్బాయి దాదాపు ఒక 10 years బిజీ అవుతాడు ఈ సినిమా తర్వాత. ఇక హీరోయిన్ గురించి చెప్తున్నాను నేను. హీరోయిన్ ఇంకా అమ్మాయి గురించి చెప్పక్కల నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి మేము షాక్ అయ్యాం.
నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ఎసెప్ట్ ఎక్కువ మాట్లాడను అనుకోవద్దు, మాది చిన్న సినిమాని మేమే మాట్లాడుకోవాలి, మేమే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మరీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అద్భుతంగా ఈ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దింది భాస్కర్ శ్యామల గారు. ఆయన నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1, 2 సినిమాలకి సెకండ్ యూనిట్ కెమెరామెన్గా, కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయం మొదటి సినిమా అయింది. ఆయన అద్భుతంగా చేసి విజువల్స్, నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారు మ్యూజిక్ చేయమని అడిగితే అసలు పారిపోయారు. ఆయన ఫోన్లు కూడా ఒక టైంలో ఎత్తడం మానేశారు. వద్దండి నేను చాలా బిజీగా ఉన్నారు అని. కాదండి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. లేదండి నేను చెయ్యను అన్నారు. కానీ మీలో చాలా గొప్ప ప్రతిభ ఉంది సార్, మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి బతిమాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్యూన్లతో కూడా పాటలు, అవసరమైతే ట్యూనే లేకుండా పాట కూడా తీసేస్తాను నేను, కానీ మీరే మ్యూజిక్ చేయాలని పట్టుపట్టాను. ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ IBM సంస్థ ద్వారా కనకదుర్గారావు గారు పప్పులు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే కనకదుర్గారావు గారి గురించి చెప్పాలండి, ఆయన ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. ఆయన చిన్న వ్యాపారం మన కృష్ణానగర్లో మొదలుపెట్టి సినిమా మీద మక్కువతో ఎన్నో కోట్ల ఆస్తులను కోల్పోయి సినిమాల కోసం కోల్పోయాడు. ఆయన మళ్ళీ సినిమాయే తీయాలి, డబ్బు నష్టపోవడం కాదు, మన మంచి సినిమా ఎందుకు తీయకూడదని కథను ఎన్నుకుని ఆయన ఒక గొప్ప సినిమా తీయాలని ట్రై చేశారు. ఏ రోజు ఇప్పటి వరకు డబ్బులు అడిగితే నవ్వుతూ ఇచ్చారు. అంతకుముందు చాలామందితో సినిమాలు తీసినప్పుడు నవ్వుతూ ఇచ్చేవారు కాదు, టెన్షన్తో ఇచ్చేవారు. ఆయన నవ్వుతూ డబ్బులు ఇవ్వడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేవారు. ఆయనకి చెప్పిన బడ్జెట్ దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా ముందు సినిమా తీయండి అనేవారు. ఒక టీం మేమందరం షాక్ అయిపోయాం. అసలు ఒక ప్రొడ్యూసర్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ సంస్థను మనం కాపాడుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటి ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు కూడా మనం కాపాడుకుని ప్రొటెక్ట్ చేసుకుని ఇండస్ట్రీకి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ని, ఒక గ్రేట్ బ్యానర్ని మనం ఇవ్వకపోతే మనం వెళ్ళిపోవడమే బెటర్ అనే ఉద్దేశంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి సినిమా తీసాం. బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి డైలాగ్స్ అండి, సిద్ధు గారు ఒకసారి మీరు రావాలి, మన టీం అంతా ఇక్కడ ఉండాలి. అనిల్ గారండి, ఆయన టీచరు, మహబూబ్ నగర్లో ఉంటారు ఆయన. నేను ఎప్పుడు రైటింగ్లో కొంచెం నాకు ఉన్న దోలకేదో రాస్తూ ఉంటాం మధ్యలో. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ఫస్ట్ టైం ఒక రైటర్ రాసినట్టుగా తీసిన సినిమా ఇదే. అంత బ్యూటిఫుల్గా అతను రాశాడు. సో ఆయన్ని కూడా మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్, ఒకసారి పైకి రావాలి. ఎడిటర్ గారు పైకి రావాలి. ఆయన కూడా బ్యూటిఫుల్గా చేస్తున్నారు వర్క్. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడడానికి ఏమీ లేదు, నేను సినిమా గురించి చెప్పేస్తాను మొత్తం పూర్తిగా. ఎక్కువ మాట్లాడని ఏమనుకోవద్దు. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ ఫిల్ము, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొక సెకండ్కి ఇది నాంది పలుకుద్ది సినిమా నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే స్వర్ణ మాస్టర్ గారు పైకి రావాలి. మేడం గారు కూడా పాటలు చాలా అద్భుతంగా తీసిపెట్టి మాకు అద్భుతంగా, వాళ్ళిద్దరి మధ్యన కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక చూశారు, ఏ షాట్లో కూడా వాళ్ళ ఫ్రెషర్స్గా అనిపించరు. ఆ క్రెడిట్ గోస్ టు స్వర్ణ మాస్టర్ గారు. ఎందుకంటే ఆవిడకున్న అనుభవంతో, హ్యాపీ డేస్, ఎన్నో శేఖర్ కమల్ గారి సినిమాలు, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు పనిచేస్తున్న అనుభవంతో హీరోయిన్ని ఎక్కడ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న నటులుగా తీర్చిదిద్దారు. సో స్వర్ణ మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. శిరీష్ ప్రసాద్ గారు రావాలి, వచ్చారు కదా. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతో సహకరించారు. శ్రీకాంత్, ప్రదీప్ అందరూ, వీళ్ళందరికీ, ఈశ్వర్, వీళ్ళందరికీ, నాగరాజు, మొత్తం అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కనకదుర్గారావు గారు మాట్లాడాలి. రవికుమార్ మర్రి గారు, ఈయన రండి సార్. ఈయన అర్ధనారి సినిమా తీశారు నాతో. ఆ సినిమాకి 4 స్టేట్ నంది అవార్డులు వచ్చినాయి నాకు. ఆ సినిమాకి 2016లో. ఆయన జర్నలిస్ట్. దుర్గారావు గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి విషయంలో దుర్గారావు గారిని సపోర్ట్ చేసి ఆయన మా వెనకాల నీళ్ళ నిలబడ్డారు. ఇప్పుడు ద గ్రేట్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి IBM ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థ రాబోతుంది. IBM మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ రాకపోతుంది. IBM మ్యూజిక్ ఆయన ఎందుకు పెట్టారో ఆయన్నే అడగాలి. ఈ సినిమా గురించి కనకదుర్గారావు గారిని అడగాలి, ఆయనే మీకు చెప్పాలి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీడియా అంతా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ప్రోత్సహించడంలో మీరు ముందుంటారు. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు దగ్గరగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి దుర్గారావు గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొడ్యూసర్ గారు, కనకదుర్గారావు పప్పుల గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ దుర్గారావు సార్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ IBM మ్యూజిక్ ఛానల్ని ప్రారంభించడం అంటే నిజంగా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సంస్థలు చూసాం, మీ సంస్థ కూడా ఘన విజయం సాధించాలి. మీ సంస్థ అంటే మన సంస్థ IBM భవిష్యత్తులో పెద్ద సంస్థగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం దుర్గారావు గారు. చూడ్డానికి ఒక సాధారణ రైతులా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి మీ అందరికీ. చూడ్డానికి చాలా అతి సాధారణమైన మనిషిలా కనిపిస్తుంటారు ఈయన. కానీ పని చేసేటప్పుడు అసాధారణమైనటువంటి ఒక పనితనాన్ని చూపిస్తారు. ప్రేమించేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమనిస్తారో దాన్ని మించిన ప్రేమనిస్తారు. మనందరితో కలిసినప్పుడు మన కోసం ఒకరున్నారు అనే ధైర్యాన్ని ఇస్తారు. మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనతో కలిసి ఎన్నిసార్లైనా పని చేయొచ్చు, ఎన్ని సినిమాలకైనా పని చేయొచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తారు, కానీ ఈ సాధారణ వ్యక్తి కొన్ని వేల మంది కడుపులకు అన్నం పెడతాడు, కొన్ని వందల మంది ఆశయాలకి ఇలా సినిమా రూపం ఇస్తారు. అందుకే నాకు దుర్గారావు గారు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకు సహాయం చేశాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మన కోసం నిలబడ్డాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మనమందరం కలలు గంటున్న కొన్ని కలలకి ఈయన రూపం ఇస్తారు, ప్రాణం పోస్తారు. సో అలాంటి ఇష్టాన్ని చూపించి అలాంటి కష్టాన్ని చేసి చాలామంది ఇష్టాలకు రూపాన్ని ఇచ్చేటట్టు ఇటువంటి వ్యక్తుల కోసం మనం నిలబడాలి. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలని మనం కోరుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిలబడితే మనం అందరం నిలబడతామని తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన పక్కకు వచ్చి నిలబడి మాట్లాడడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలతో ఆయన్ని పొగుడుతున్నానంటే, నాకు ఒకరోజు చాలా అంటే ఒక చాలా పెద్ద కష్టంలో ఉన్నా. నేను చాలా పెద్ద కష్టంలో ఉంటే, సార్ ఎక్కడున్నారు అన్నాను. నేనేం చెప్పట్లేదు, జస్ట్ మామూలు చెప్తున్నా. ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నాను అన్నారు. ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నాను, అంతే. ఎవరైనా మొహమాట పడతారు, లేదా లేదని చెప్తారు, కాదని చెప్తారు, అవ్వదని చెప్తారు, లేదా మొహమాటానికి నేను చూస్తానని చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఎన్నో చూసొచ్చాం కాబట్టి ఎవరిని చూసినా మనకు అనుమానమే వస్తుంది, ఇది అవుతుందో లేదో, చేస్తారో లేదో అని. సో ఈ వ్యక్తి ఒక గొప్ప నిర్మాతగా ఇక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా ఒక మాట, సార్ మీ బ్యానర్లో ఎప్పుడు సినిమా ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది కూడా రూపాయి లాభాపేక్ష లేకుండా, ₹1 కూడా తీసుకోకుండా మీ సినిమాకి నేను పని చేస్తాను. మీకు పని చేయడం అంటే నాకు నేను పని చేసుకోవడం లాగా. అండ్ సిద్ధార్థ్ సాలూరు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ బ్రదర్. అండ్ సాత్విక్ గారికి, ప్రీతి గారికి గుడ్ లక్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే నా మాట మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చి ఈ బ్యానర్ కోసం దుర్గారావు గారి కోసం మా కోసం వచ్చి వెళ్ళినందుకు అనుదీప్ సార్కి, అలాగే మాస్ జాతర డైరెక్టర్ భాను సార్కి, అండ్ కాసర్ల శ్యామన్నకి, మా పూర్ణాచారికి, మా దేవ్ పవర్కి, మా సురేష్ గంగులకి, మా మాల్యకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీరు నా మీద ఉంచిన ప్రేమకి, ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈ సినిమా ఎప్పుడొచ్చినా టికెట్ కొనే వెళ్తాను, పంపించొద్దు. అరే ఏంటది అరే పాట చాలా బాగుంది. అండ్ టోటల్ టీమ్కి గుడ్ లక్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం అయినట్టుంది, క్షమించండి. కొత్త వాళ్ళైనా అక్కడక్కడ చిన్న తడబాట్లు ఉంటాయి, మీరు ఎన్నో చూసుంటారు, అందులో ఇది ఒకటి చిన్న అని అనిపిస్తే క్షమించండి. ఇది మనందరి వాడు. థ్యాంక్ యూ సార్. So sweet of you, Beams Garu. Very, very sweet of you. That's a very sweet gesture. మీరే మాట్లాడాలి. అందరికీ నమస్కారం. మీడియాకి అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే అది మీ వల్లే. నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు నాపై నమ్మకంతో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ డిఓపి భాస్కర్ సార్ నన్ను చాలా బాగా చూపించారు. అండ్ యూఆర్ వెరీ స్వీట్ సార్, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రొడ్యూసర్ దుర్గారావు సార్, స్వర్ణ మ్యామ్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. చాలా నర్వస్గా. ఓకే సాంగ్ ఓకే సాత్విక్ ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. అండ్
సాంగ్ చాలా బాగుంది. హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. అంతేనా? ఎస్, రాబోయే కాలంలో చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ జనరల్గా హీరో లాంచ్ అవుతున్నారు అనగానే మనం అందరం చూస్తాము, చాలా డిజైనర్ బట్టలు వేసుకొని ఫుల్ హడావిడి హంగామా చేస్తూ ఉంటారు. కానీ సాత్విక్ వర్మ ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నావు అని తెలిసిన క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా సేమ్ అట్లానే అలా సేమ్ లుక్తో వచ్చావు. ఇక్కడే నీ హంబుల్నెస్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్ అనేది అర్థమవుతుంది. సో ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ కాజలక్క. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అనుదీప్ గారికి, మాస్ జాతర డైరెక్టర్ భాను గారికి, మా లిరిసిస్ట్ అందరికీ, చీఫ్ గెస్ట్గా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రెస్ అండ్ మీడియా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టోరీలో, ఈ మూవీలో నేను చేయడానికి మెయిన్ రీజన్ ప్రదీప్ అన్న. ఎక్కడున్నావు ప్రదీప్ అన్న? పైకి రా. ప్రదీప్ అన్నయ్య నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. అది ఓకే చేసిన భాను సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఇది ఫస్ట్ సోలో లీడ్గా మూవీ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ మా ప్రొడ్యూసర్ దుర్గారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ ప్యాషన్కి సినిమా మీద ఉన్నదానికి చాలా గ్రేట్ సార్. మీరు అసలు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మళ్ళీ మూవీ మీద ప్యాషన్ మాత్రం పోకుండా అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మూవీస్ చేయడం, అలాంటి మూవీలో నేను చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీలో నన్ను చాలా బాగా చూపించిన మా భాస్కర్ సార్కి, అలా ఇక్కడ మొహాట పడుతూ ఉంటారు కానీ సెట్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు భాస్కర్ సార్ వల్ల. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ అందరికీ సాంగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా రైటర్ సార్ థ్యాంక్ యూ సార్, మంచి డైలాగ్స్ రాశారు. ఎడిటర్ అన్న చాలా బాగా ఎడిట్ చేసి మా ఫిలింని మంచి ల్యాగ్ లేకుండా ఎక్కడ చాలా ఎంటర్టైనింగ్గా ఉండేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ స్వర్ణ మ్యామ్, నాకు కొంచెం షూట్లో కొంచెం సాంగ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. స్వర్ణ మ్యామ్ పక్కకు వచ్చి నుంచుని మరీ చెప్పేవారు, ఇబ్బంది పడకూడదమ్మా, చాలామందికి మేము డ్యాన్స్ నేర్పిస్తాము, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కానీ టెన్షన్ పడుతున్నావు డ్యాన్స్ చేసేటప్పుడు, అది మాత్రం వదిలేయి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్. అండ్ రవి సార్, మా షూట్ లొకేషన్స్ అన్నీ మా రవి సార్ వల్లే మాకు సాధ్యమయ్యాయి. ఎక్కడ షూట్ అనేది ఆగకుండా డైలీ మాకు లొకేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నది సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకెవరు నేను మర్చిపోయినా? అందరికీ డైరెక్షన్ టీం అందరికి, శ్రీకాంత్ అన్న, నాగరాజ్ గారు, కిరణ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. నా మీద హోప్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మూవీ కూడా ఇంకా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తాము, తప్పకుండా థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ.